జనగణన కోవిడ్ కుటుంబం వంటి సర్వేల కన్నా జనగణన 2027 సర్వే రాజ్యాంగబద్ధమైనదని దానిని క్రమ పద్ధతిలో అప్రమత్తతో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ మరియు ప్రిన్సిపల్ సెషన్స్ ఆఫీసర్ హిమాంశు శుక్లా అన్నారు. మంగళవారం స్థానిక హరినాథపురంలోని నారాయణ ఇంజనీరింగ్ కళాశాల సెమినార్ హాల్లో 24/2/2026 నుండి 26/2/2026 వరకు జిల్లా అధికారులు నిర్వహిస్తున్న శిక్షణ తరగతుల కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. 3 రోజుల పాటు నిర్వహిస్తున్న శిక్షణ తరగతుల్లో అందరూ శ్రద్ధగా జనగణన ప్రక్రియపై అవగాహన పొందాలన్నారు. జనగణన 2027 ముఖ్యంగా 2 ఫేజ్లలో నిర్వహించడం జరుగుతుందని, తొలి విడతలో హౌస్ లిస్టింగ్ మరియు హౌసింగ్ సెన్సాస్ ఉంటుందని, రెండవ విడతగా జనగణన ఉంటుందన్నారు. ప్రతి 10 సంవత్సరాలకోసారి గణన జరుగుతుందని, 2011 తర్వాత ఇప్పుడు చేపట్టడం జరిగిందని తెలిపారు. ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సర్వీసులో చేరేటప్పుడు ఎన్నికలు, వీఐపీ పర్యటనలో విధులు నిర్వహించాలని ఉంటుందని తెలిపారు. 2011లో జరిగిన జనగణన సమయంలో తాను ప్రైవేట్ ఉద్యోగంలో ఉన్నానన్నారు. తాను తొలిసారి జనగణన పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. జనగణన వల్ల ప్రభుత్వ స్కీమ్లు అందవనే అపోహ ప్రజల్లో ఉందని, ఇది కేవలం జనగణన మాత్రమే, దీని వల్ల ప్రభుత్వ పథకాలు అందవనే అపోహ అవసరం లేదన్నారు. జనగణన నిర్వహించడం ద్వారా కొత్త గ్రామాలు, కొత్త మున్సిపాలిటీలు ఏర్పడతాయన్నారు. ఇది వ్యక్తిగతం కాదని తెలిపారు.